గైస్ ఇప్పుడు నేను చెప్పేది ఒక్కసారి ఊహించుకోండి. అసలు మనం పెట్రోల్ కొట్టించాల్సిన అవసరమే లేదు, డీజిల్ కొట్టించాల్సిన అవసరమే లేదు, ఛార్జింగ్ పెట్టాల్సిన పనే లేదు. కానీ కారు మాత్రం ప్రీవియస్తో కంపేర్ చేస్తే బెటర్ పవర్తో ముందుకు దూసుకెళ్తుంది అని అంటే అది ఎలా ఉంటుంది? మీరు నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా? కాదు. లేకపోతే ఇది సినిమా అనుకుంటున్నారా? అస్సలు కాదు. సో నిజంగానే ఇప్పుడు మనకి ఇండియాలో ఒక టెస్టింగ్ అయితే జరిగిపోతుంది ఒక టెక్నాలజీ మీద. అదే మనకి హైడ్రోజన్ టెక్నాలజీ అనమాట. ఏంటి అని అంటే మనకి మారుతి సుజుకి అనేది హైడ్రోజన్తో నడిచే స్విఫ్ట్ కార్ని ఇండియన్స్ రోడ్డు మీద అయితే టెస్ట్ చేస్తూ ఉందన్నమాట. మరి ఈ హైడ్రోజన్ కార్కి అసలు ఎలా పనిచేస్తున్నాయి, ఈవీల కంటే ఇది బెటర్ ఆల్టర్నేటివ్ అవుతుందా లేదా మరో ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్గా మిగిలిపోతుందా, ఇలా అన్నిటి గురించి మనం ఈరోజు వీడియో అయితే మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ కార్ మైలేజ్ ఎంత ఇస్తుంది, రన్నింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటైతే మనము అన్నీ మాట్లాడుకుందాం. కానీ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కొన్ని షాకింగ్ విషయాలు అయితే తెలుస్తాయి, పూర్తిగా కూడా అర్థమవుతుంది. ఇక మనం ఏమాత్రం అలసి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద తేజ ఆటోమొబైల్. ఇప్పటి వరకు మనం చాలా వరకు కూడా ఈవీ కార్స్ గురించే మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు మనము ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో కొత్త రెవల్యూషనరీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అసలు చాలా క్వైట్గా బిల్డ్ అవుతుంది టెక్నాలజీ అనేది. అదే మనకి హైడ్రోజన్ టెక్నాలజీ. ఇప్పటి వరకు టొయోటా, హుండా లాంటి కంపెనీలు మాత్రమే హైడ్రోజన్ కార్ మీద భారీగా పనిచేశాయి. కానీ ఇప్పుడు ఈ రేస్లోకి మారుతి సుజుకి కూడా అఫీషియల్గా అయితే ఎంటర్ అయ్యి. చెప్పాలంటే మన దేశంలో అత్యంత ప్రజాదరణ ఉండే ఏవైనా కంపెనీ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మారుతి సుజుకి అనేది వన్ ఆఫ్ ద టాప్లో అయితే ఉంటుంది. దాంట్లో కూడా మనకి సుజుకి స్విఫ్ట్ అనేది ఇంకా టాప్లో అయితే ఉంటుంది. ఇప్పుడు అదే కారు మీద అయితే వీళ్ళు హైడ్రోజన్ మోడల్గా మార్చి ఇండియాలో అయితే టెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రాజెక్ట్ కోసం మారుతి సుజుకి ఏవిఎల్ అనే ఒక టెక్నాలజీ కంపెనీతో అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఏదైతే ఉందో, అంటే మనం వాడే ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్ తరహాలో ఉండేటువంటి ఒక హైడ్రోజన్ ఇంజిన్ ఇదైతే డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇది ఎలక్ట్రిక్ కార్ అయితే కాదు, బ్యాటరీ మీద కూడా మనకి పూర్తిగా నడిచేది అయితే కాదు. ఈ హైడ్రోజన్ స్విఫ్ట్లో మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ని ఉపయోగించి ఇంజిన్ పవర్ని అయితే జనరేట్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఇప్పటివరకు చూసిన పెట్రోల్ ఇంజిన్ కాన్సెప్ట్నే మనము హైడ్రోజన్ ఫ్యూయల్కి అడాప్ట్ చేస్తున్నారని అయితే మనం సింపుల్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది, హైడ్రోజన్ ఇంజిన్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఎలా పనిచేస్తుంది అని. చూడండి, ఇక్కడ మనకి ఈ స్విఫ్ట్లో 1.4 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ హైడ్రోజన్ ఇంజిన్ అయితే మనకి దీంట్లో అయితే ఉపయోగిస్తూ ఉన్నారనమాట. ఈ ఇంజిన్ ప్రొడ్యూస్ చేసేది మనకి పవర్ వచ్చేటప్పటికి 134 HP పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేటప్పటికి 220 Nm టార్క్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇది చిన్న విషయం అయితే కాదు. మనం పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా డీసెంట్ ఫిగర్స్ అయితే ఉంటాయి. ఇంకా షాకింగ్గా మనం చెప్పాలి అంటే సాధారణ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో, మనం చూస్తున్నటువంటి నార్మల్గా పెట్రోల్ ఇంజిన్, వాటితో కంపేర్ చేస్తే ఈ హైడ్రోజన్ ఇంజిన్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ మనకి 13 HP పవర్ని 20 Nm టార్క్ని ఎక్స్ట్రా అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉందన్నమాట. అంటే మనకి ఫ్యూచర్లో హైడ్రోజన్ కార్స్ స్లోగా ఉంటాయని అనుకోవడం మాత్రం ఖచ్చితంగా అదొక అపోహనగానే మనం ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు అందరికీ ఉన్నటువంటి బిగ్గెస్ట్ క్యూరియాసిటీ ఏంటి అని అంటే ఈ హైడ్రోజన్ స్విఫ్ట్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుంది. మెయిన్ మన ఇండియన్ సైకాలజీ అంతా ఈ మైలేజ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది చెప్పాలి అని అంటే మాత్రం ప్రజెంట్ మనకి మారుతి ఎగ్జాక్ట్గా మైలేజ్ ఫిగర్స్ అయితే బయట పెట్టలేదు. కానీ హైడ్రోజన్ కార్స్ గురించి వరల్డ్ వైడ్గా మనం డేటా కనుక చూసుకున్నట్లయితే 1 kg హైడ్రోజన్కి సాధారణంగా మనకి 90 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేసే అవకాశం అయితే మనకి గట్టి కనిపిస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకి 120 నుంచి 130 కూడా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఎఫిషియన్సీ పరంగా చూస్తే ఇది చాలా ఇంప్రెసివ్ అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు తెలుసా, అంటే మనము ఒక 10 kg పెట్టేస్తే సరిపోద్ది కదా అంటే అంత మీకు స్పేస్ అయితే ఉండదు. ఇక్కడ మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అసలు విషయం మైలేజ్ అనేది మాత్రం కాదు, రన్నింగ్ కాస్టే ఇంపార్టెంట్. సో ఎందుకంటే ప్రజెంట్ మనము హైడ్రోజన్ ఫ్యూయల్ చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. ఇండియాలో మనకి హైడ్రోజన్ ప్రొడక్షన్ కూడా ఇంకా చాలా లిమిటెడ్, అంటే చాలా లిమిటెడ్ స్టేజ్లో ఉంది. అంటే ఫ్యూచర్ టెక్నాలజీ అనేది మాస్ ప్రొడక్షన్కి వెళ్తే కాస్ట్ అనేది అప్పుడు మనకి తగ్గే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ అయితే మాత్రం కాస్ట్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది, అంటే ప్రొడక్షన్ అంత లేదు కాబట్టి. కానీ ప్రజెంట్ మాత్రం పెట్రోల్ కానీ ఈవీ కానీ వాటితో కంపేర్ చేస్తే మనకి చీపర్గా ఉందంటే మాత్రం లేదని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు హైడ్రోజన్ కార్స్ కామన్గా పీపుల్ కోసం రావడం కాస్త లేట్ అయ్యే అవకాశం అయితే మనకు ఖచ్చితంగానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో ఫ్యూయల్ రీఫిల్ చేసుకుని ఒక 1000 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఒక హైడ్రోజన్ కారు ఫ్యూచర్లో వస్తే ఎలా ఉంటుంది. ఈవీ మార్కెట్లో సిచ్యువేషన్ కంప్లీట్ ఇంతవరకు గవర్నమెంట్స్ ఏవైతే ఈవీని పుష్ చేస్తూ ఉన్నాయో ఆ సినారియో మొత్తం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, హైడ్రోజన్ ఫ్యూయల్ గురించి చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ అయితే ఉంటుంది. హైడ్రోజన్ అంటే పొల్యూషన్ జీరో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. హైడ్రోజన్ అనేది మనకి తయారు చేయడానికి
భారీ అమౌంట్ ఆఫ్ మనకి ఎనర్జీ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువ ఉపయోగించే మనకి హైడ్రోజన్, న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, కోల్ కానీ, ఫాజిల్ ఫ్యూయల్ కానీ, సో వాటి నుంచే తయారవుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి ఇండైరెక్ట్గా పొల్యూషన్ కూడా జరుగుతూనే ఉంటుంది. సో ఇది మాత్రం బ్యాక్గ్రౌండ్లో జరిగేది చాలామందికి తెలియదు. అందుకే చాలామంది ఎక్స్పెక్ట్ ఏం చెప్తూ ఉంటారంటే హైడ్రోజన్ కార్స్ ఫ్యూచర్ అవుతాయి, కానీ గ్రీన్ హైడ్రోజన్ చీప్గా మనకి ఎప్పుడైతే అవైలబిలిటీకి వస్తుందో అప్పుడు మాత్రమే అని చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. కానీ దీన్ని ఎవరు పట్టించుకోకుండా హైడ్రోజన్ కార్స్ తీసుకురండి అని చాలామంది కూడా పుష్ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఇప్పుడు హైడ్రోజన్ కార్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా మనకి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మనము పెట్రోల్ కార్కి, డీజిల్స్ కార్కి గట్టిగా అలవాటు పడిపోయాం. ఇప్పుడు మనం ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్కి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే మనకి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. కానీ ఈ హైడ్రోజన్ కార్స్కి ప్రత్యేకంగా హైడ్రోజన్ రీఫ్యూలింగ్ స్టేషన్స్ కావాలి. ప్రస్తుతం ఇండియాలో అలాంటి స్టేషన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అసలు ఎక్కడున్నాయో కూడా తెలియదు అనమాట. అంటే ఈరోజు మీరు హైడ్రోజన్ కారు కొనాలి అనుకున్నా కూడా దానికి రీఫ్యూయల్ చేయించాలంటే ఎక్కడ చేయించాలి అనేది ఒక పెద్ద సమస్య. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హైడ్రోజన్ అనేది చాలా హైలీ ఫ్లేమబుల్ గ్యాస్ అనమాట. సో సేఫ్టీ పరంగా చాలామంది భయపడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో స్టాండర్డ్స్ కూడా మనకి చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండాలి. ఎలా పడితే అలా చేయడానికి అయితే కుదరదు. అందుకే ఈ టెక్నాలజీని మాస్ మార్కెట్లోకి తీసుకోవడానికి కొంచెం టైం పట్టే అవకాశం అయితే మనకి గట్టిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ నాలెడ్జ్ లేని చాలామంది చెప్పేది ఏంటి అని అంటే దాన్ని తీసుకొని వస్తే మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది కదా, మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కదా, అండ్ చాలా వరకు మనీ మనం సేవ్ చేయొచ్చు కదా. కానీ గవర్నమెంట్స్ అనేవి తీసుకురావు, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ దాని వెనక చాలా సైన్స్ ఉంటుంది. ఇదంతా కూడా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఒక ఈవీల మీద మాత్రమే డిపెండ్ అయితే అవ్వడం లేదు. ఈవీ కానీ, హైబ్రిడ్ కానీ, హైడ్రోజన్ కానీ, బయోఫ్యూయల్ కానీ, ఇలా మనకి మల్టిపుల్ టెక్నాలజీస్ మీద అయితే సిమ్యులేషన్గా వర్క్ చేస్తుంది. మీరు గమనించారో లేదో, ఒకప్పుడు మనకి పెట్రోలు లేదంటే డీజిల్ ఈ వెహికల్స్ మాత్రమే ఆ సౌండ్ మాత్రమే వినిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మనకు అలా లేదు, అన్నిటి మీద వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ టెక్నాలజీ డామినేట్ చేస్తుందో మనం అస్సలు చెప్పలేం. సో సింపుల్గా చూసుకున్నట్లయితే మొన్నటి వరకు మనము ఇరాన్ వారి దగ్గర నుంచి ఈ ఫ్యూయల్ సప్లై అనేది జరుగుతూ ఉండేది కదా. కానీ ఇప్పుడు మనం దాదాపుగా కూడా అక్కడి నుంచి మనకి ఫ్యూయల్ రాకపోయినప్పటికీ మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దాని గురించి నేర్చుకుంటూ ఉన్నాం, వేరే దారులు వెతుక్కుంటూ ఉన్నాం. సో దానిలో భాగంగానే మనకి ఇంకొంచెం వాటి మీద అగ్రెసివ్గా అయితే పనిచేస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ఇండియా చాలా పెద్ద దేశం కదా, దీంట్లో వర్కౌట్ అవుతుందా అంటే లాజిస్టిక్స్ యూసేజ్కి కానీ, లేదంటే రీఫ్యూయలింగ్ టైము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ అలాంటివన్నీ ఛాలెంజెస్ ఉన్నప్పుడు హైడ్రోజన్ కార్స్ కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే నా పర్సనల్ అనాలిసిస్ ప్రకారం హైడ్రోజన్ టెక్నాలజీ అనేది ఇమీడియట్గా ఒక మంచి ఫ్యూచర్ అవ్వకపోవచ్చు. కానీ మనం ఈవీని కూడా స్టార్టింగ్లో అలాగే అనుకున్నాం, ఈవీ అనేది మన ఇండియాకి సెట్ అవ్వదు, అది ఫారిన్ కంట్రీస్లో అవుతుంది అని. బట్ సేమ్ ఇక్కడ హైడ్రోజన్ కూడా మీకు అలాగే అప్లై అవుతుంటుంది. ఇప్పుడు మనకి ఇమీడియట్గా అది ఫ్యూచర్ కాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్లీ మనకి ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసే అవకాశం మనకి చాలా గట్టిగా అయితే కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్లో మనకి ఆ స్టాండర్డ్స్ కూడా అంతవరకు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి, అండ్ ఈ ఏ టెక్నాలజీస్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి, ఈ సాఫ్ట్వేర్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మనకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ కీ రోల్ ఏ ప్లే చేస్తాయి అని అంటే కమర్షియల్ వెహికల్స్ కానీ, లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్స్ వెహికల్స్ కానీ, హెవీ డ్యూటీ వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి కానీ ఈ హైడ్రోజన్కి చాలా బాగా అయితే యూజ్ఫుల్ అవుతాయి అనమాట. ఇవి మెయిన్ పర్పస్గా అయితే మనకి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ప్యాసింజర్స్ కార్స్ విషయంలోకి రావాలి అని అంటే కాస్ట్ అనేది తగ్గాలి, ఫ్యూయల్ స్టేషన్స్ పెరగాలి, అండ్ సేఫ్టీ కానీ, స్టోరేజ్ కానీ, ఈ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. కార్స్ వాటికి తగ్గట్టుగా డిజైన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. అప్పుడే మనకి ఈ హైడ్రోజన్ కార్స్ మీద మాస్ మార్కెట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది, మారుతి సుజుకి లాంటి ఒక కంపెనీ హైడ్రోజన్ టెక్నాలజీ మీద టెస్ట్ చేయడం అంటే మాత్రం ఫ్యూచర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పు చూడబోతుంది అనేది మాత్రం చాలా స్ట్రాంగ్ ఇండికేషన్ అనమాట. ఇప్పుడు కూడా ఒక పెద్ద కంపెనీ ఏదైనా ఒక టెక్నాలజీ మీద దిగింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి ఈ రోజు కాకపోతే 5 ఏళ్ల తర్వాత లేదా ఒక 10 ఏళ్ల తర్వాత అయినా సరే ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే మనకి తీసుకొచ్చే అవకాశం గట్టిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి ఫ్రెండ్స్, దీని మీద మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఈవీ కార్స్ డామినేట్ చేస్తాయనుకుంటున్నారా, లేదా హైడ్రోజన్ కార్స్ డామినేట్ చేస్తాయనుకుంటున్నారా? మీ హైడ్రోజన్ కార్ ఒకవేళ వస్తే కొనడానికి మీరు అసలు రెడీగా ఉన్నారా లేదా? ఈ కార్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఆటోమొబైల్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం మన తేజ ఆటోమొబైల్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ నేను ఎప్పుడు కూడా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మరో ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్. జై హింద్.